కి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న పని గంటల చట్టం ప్రకారం రోజుకు 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని సిఐటియు పట్టణ ప్రధాన కార్యదర్శి బివి రమణయ్య డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు పట్టణ కమిటీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గూడూరులోని టవర్ క్లాక్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. బివి రమణయ్య మాట్లాడారు. కార్మిక చట్ట సవరణ బిల్లుల్ని రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం చేయడం అన్యాయమని, కార్మికుల శ్రమను దోచుకునేందుకు 10 నుండి 13 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టి పనిచేయాలని నిబంధన పెట్టడం దారుణమని, ఈ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని, 8 గంటల పని దినాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు, పుట్ట శంకరయ్య, రఫీ, మురళి, వెంకటరమణ, మణి, శ్రీనివాసులు, ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ పిలుపులో భాగంగా ప్రతి మండలాల్లో, డివిజన్ హెడ్ క్వార్టర్లో కార్మిక చట్టాల సవరణ బిల్లుని ఈ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో 10 గంటల పని విధానాన్ని ఆమోదించడం చాలా దుర్మార్గం. కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చెప్తుందో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయడం, కనీసం కార్మికుల్ని కష్టదుష్టాలను దృష్టిలో ఉంచుకొని పనిచేయాల్సిన నాయకులు ఈరోజు అన్నీ వరుసగా ప్రైవేటీకరణ చేసుకుంటూ వస్తున్నారు. ఒక దగ్గర నుంచి మెడికల్ కాలేజీలు, గనులు అన్నీ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని ఏ విధంగా పర్మిట్ చేయాలి, మనం నమ్ముకొని ఓట్లేసిన వాళ్ళని ఏ విధంగా గట్టెక్కించాలి అనే విధానాన్ని స్వచ్ఛ పలికేసి పూర్తిగా మన చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ ముఖ్యమంత్రి. ఆయన నిద్ర చేసినప్పటి నుంచి ఆయన పారిశ్రామికవేత్తలతో, విదేశాల పారిశ్రామికవేత్తలతో, పెద్ద పెద్ద వాళ్ళతో చర్చలు జరుపుతుంటారు. కనీసం ఈరోజు ఈ కార్మికులు 10 నుంచి 13 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టే ముందు కార్మిక ప్రతినిధులతో కానీ, కార్మిక సంఘాలతో కానీ, కార్మికులతో కానీ, ఎక్కడైనా కానీ, ఎప్పుడైనా కానీ ఏమైనా చర్చలు జరిపిన ఆనవాళ్ళు ఏమన్నా ఉన్నాయా అంటే ఎక్కడా లేవు. అయినా కేంద్రం చెప్పింది నేను చేస్తున్నాను, కేంద్రం చెప్పింది నేను చేస్తున్నాను. ఇదే విధంగా పనిబాటలో ఈరోజు 10 గంటల 13 గంటల పని విధానాన్ని చేస్తే కార్మికులు పక్క చిక్కిపోయి కనీసం వాళ్ళ పరిస్థితి నానా విధంగా తయారైపోతుంది. గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాల వద్ద పిల్లల్ని తీసుకొచ్చే వాహనాలను కాలేజీ లోపలికి అనుమతించకపోవడం, విద్యార్థులు ప్రతిరోజు 1.5 కిలోమీటర్ మేర నడిచి వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు కాలేజీ గేటు వద్ద రాకపోకలను అడ్డుకున్నారు. గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో పిల్లల్ని తీసుకొచ్చే తల్లిదండ్రుల వాహనాల్ని గేటు బయట నిలిపివేస్తున్నారు. విద్యార్థులు 1.5 కిలోమీటర్ మేర నడుచుకుంటూ వెళ్లాలి, ప్రతిరోజు పిల్లలు అంత దూరం ఎలా నడిచి వెళ్తారు అంటూ తల్లిదండ్రులు కాలేజీ గేటు వద్ద కళాశాల ప్రిన్సిపల్ వాహనాన్ని అడ్డుకున్నారు. కాలేజీ ఓకే, తల్లిదండ్రులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. కాలేజీ సిబ్బంది కళాశాల లోపల నిర్మాణ పనులు జరుగుతున్నాయి, అందువల్ల కొద్ది రోజులు వాహనాల్ని లోపలికి అనుమతించలేమని తల్లిదండ్రులకు తెలియజేసి సర్ది పంపించారు. ఒక మాట చెప్పేస్తే అయిపోతుంది సార్. మిమ్మల్ని కాదని ఏం లేదు, కాలేజ్ లోపల ఏం లేదు, కాలేజ్ లోపల రండి. మా కాలేజ్ కూడా లోపల చెప్పి మా పాపకు ఫీవర్ ఉంటే 1 గంట నుంచి నిలబడుతున్నాను. ఆమె ఇక్కడ నుంచి అక్కడ ఎవరు నడిచిపో ఆపుతున్నారు గేట్ కాడనే. ఆడపిల్లకాయలని కూడా ఆరోగ్యం బాగాలేకపోతున్నా పంపడంలే, దానికని ప్రిన్సిపల్ గారితో మాట్లాడాము. ప్రిన్సిపల్ గారు 3 నెలల దాకా వర్క్ జరుగుతున్నాయి, రోడ్డు వర్క్, దాని తర్వాత పంపిస్తామని అన్నారు.
గూడూరు పట్టణంలోని ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ డే ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పూర్వపు విద్యార్థి కోట సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సేవ ద్వారా మానసిక సంతృప్తి ఎంతో కలుగుతుందని, ప్రతి ఒక్కరూ వారికి సాధ్యమైనంత వరకు సహాయ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. మా వంతుగా ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలకు 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్య కార్యక్రమాలు, గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామాలలో కొన్ని గ్రామాలు చేయడం జరుగుతుంది. ఆ ఉద్దేశంలోనే ఎన్ఎస్ఎస్ యొక్క ముఖ్య లక్ష్యాలు విద్యార్థులలో పరిష్కార మార్గంలో అవకాశం లభిస్తుంది. ఎన్ఎస్ వాలంటీర్లకు ఉన్న అనుభవం భవిష్యత్తులో ఎన్ఎస్ఎస్లో ఉన్నారు, ఎన్సీసీలో ఉన్నారు, మీరు చేసే కార్యక్రమాలే కదా, దాని గురించి వచ్చి మాట్లాడటమే కదా. ప్రిన్సిపాల్ తరఫున వీళ్ళిద్దరిని కూడా ప్రత్యేక మన స్టాఫ్ మెంబర్స్ తరఫున, స్టూడెంట్స్ తరఫున వచ్చినటువంటి రైట్ పర్సన్ మన కాలేజీ ఆలంని బిఏ స్టూడెంట్ సార్ ఇక్కడే చదివారు. చదివి వివిధ రకాలుగా తన ప్రొఫైల్ని డెవలప్ చేసుకుంటూ అడ్వకేట్గా, ప్రాక్టీషనర్గా, జిఎస్టీ ప్రాక్టీషనర్గా ఉంటూ సమాజ సేవలో ఉంటూ ఇన్ని రకాల ప్రొఫైల్ కలిగిన వ్యక్తిని ఈరోజు మనం ముందుకు తీసుకురావడం నిజంగా చాలా గర్వకారణం సార్. మీరు రావడం మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు పాసం సునీల్ గారు ఉన్నారు. వాళ్ళ తరఫున కూడా మన కాలేజీకి ఎన్నో గతంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగాయి. అటువంటి కార్యక్రమాల్లో భాగస్వామి కావడం ఇంతకంటే ఉదాహరణ లేదు. కొంతమంది మాత్రం సమాజం కోసం బతుకుతారు. అలాంటి వ్యక్తుల్లో మన కోట సునీల్ గారు, మన కాలేజీ స్టూడెంట్. ఇలాంటి వ్యక్తిని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. వక్తలందరూ మాట్లాడాల్సిందిగా తర్వాత నేను ఇంకా కూడా దీని గురించి మాట్లాడతాను. దేశం యొక్క చైర్మన్ యొక్క ఆధ్వర్యంలో అనేకమైనటువంటి అనుభవాలు. కేవలం మనిషికి తృప్తి దేనివల్ల ఉంటుంది అంటే దైవ పూజ వల్ల ఉండదండి. దైవ పూజ వల్ల కాదు. సంపాదించినటువంటి సొమ్ముని ఇంకా ఇంకా ఎత్తుకు తీసుకుపోయినంత వల్ల కాదు. వీటి వల్ల దేనివల్ల రాదు. నీ కంటి ముందర ఒక్కరు బాధపడుతున్నా సరే ఆ బాధను నువ్వు తీర్చగలిగి వారి కంటిని నువ్వు కనుక కొద్దిగా కంటి నీటిని తొడపగలిగినటువంటి శక్తి అది ఒక్కసారి మొదలైందంటే ఇక ఆగదండి. ఆ తృప్తిని ఇంకా పొందాలి అనేటటువంటి ఒక ఆనందం లోపల తెలియకుండానే మనకి ఏర్పడటం వల్ల ఇంకా ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన 80-75 ఏళ్ళు వచ్చినా కూడా మమ్మల్ని ఇంకా గుర్తుపెట్టుకున్నారంటే ఆ రోజు మేము ఇచ్చినటువంటి స్పందన అటువంటిది కాబట్టి ఇప్పటికీ వాళ్ళకి ఆ మెమరీ ఉంది. రేపు మిమ్మల్ని మీ గురువులు అలా గుర్తుపెట్టుకోవాలి. ఏ దౌర్భాగ్యం కూడా మన ముందర రాకూడదు. మనం ఎక్కడో బస్ స్టాండ్ దగ్గర దిగితే నేను వీడు మా స్టూడెంట్ కదా, వాడు చదవలేదు, ఏదో ఇటు అయిపోయాడు అనేటటువంటి మాట ఇక్కడ ఉన్న పిల్లలకి అమ్మవారికి అనుగ్రహంతో రానేకూడదు. ఏ విద్యార్థిని చూసినా సార్ మీ వల్ల మేము ఇవాళ ఈ స్థాయిలో ఎదిగాము సార్, మేము చాలా సంతోషంగా ఉన్నాం అనేటటువంటి మాట మీరు తప్పనిసరిగా అనిపించుకోవాలి. అందుకే ఇటువంటి సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా మనిషిని మనసును ఆహ్లాదపరిచినప్పుడు చదివే చదువు మీద కూడా దాని యొక్క దృష్టి పడుతుంది. కాబట్టి ఆ దృష్టి కారణం చేత మీ యొక్క జీవితం కూడా ముందుకు వెళ్తుందన్న ఆ ఒక్క కారణంతో ఇటువంటి వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ వేడుకల్లో మీరంతా భాగస్వామి అయ్యారు, చాలా సంతోషం. ఇంకా మీకు కాలేజీ తరఫున నేను ఏదైనా చేయగలిగింది ఏదైనా ఉంటే ఈ ఎన్ఎస్ఎస్ విషయంలో తప్పనిసరిగా నా వైపు నుంచి ఎన్ఎస్ఎస్ నిమిత్తంగా మీ సేవా కార్యక్రమాల్లో భాగంగా నేను ఒక 50,000 రూపాయలు మీకు అనౌన్స్ చేస్తున్నా. చెట్లు కావచ్చు, లేదంటే ఇంకేదైనా మీ ఒక కార్యక్రమం అనుకుంటే అది నా వైపు నుంచి మీకు తప్పనిసరిగా నేను కాంట్రిబ్యూట్ చేస్తాను. అది మీకు ఏది అవసరమో చెప్పండి, తప్పకుండా అవి చేద్దాం. సేవా కార్యక్రమంలో ముందుండండి, చదువుల్లో ముందుండండి. భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూడనంత ఉన్నతమైన స్థాయిలో మీరు ఖచ్చితంగా ఎదుగుతారు. అలా మీరు ఎదగాలని అమ్మవారిని మనసావాచ కర్మన హృదయపూర్వకంగా వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి నేను ధన్యవాదాలు. చిట్టమూరు మండలం పిట్టివానిపాలి గ్రామంలో అనుమతులు లేకుండా వైద్యులు చెరువుల నిర్మాణం ఆపకుంటే ఆత్మహత్యకు పాల్పడతామని పిట్టివానిపల్లి గ్రామస్తులు తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. గతంలో పలుమార్లు రెవెన్యూ అధికారులకు ప్రభుత్వ అనాధారం భూములు, పొరంబోకు భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసేందుకు జేసీబీలు తెచ్చిపెట్టి ఉన్నారని ఇటువంటి గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు తెలిపారు. అక్రమంగా చేపట్టిన రొయ్యల గుంటలను అదుపు చేయకపోతే కుటుంబ సభ్యులతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. ఈ మేరకు పురుగుల మందు డబ్బాను మీడియాకు చూపించారు. దారి
ఆ రోజు పక్కన వచ్చి గమ్మున ఎట్టినట్టు ఆ లెవెల్లో భూమి కావాలనేది మాత్రం వాళ్ళకి మాత్రం గారికి వినిపించుకునేమనగా మేము పలుమార్లు అర్జీ పరిమించుకున్నాము. అసైన్మెంట్ ల్యాండ్ అట్లా అక్రమంగా ఆక్రమించేసి రొయ్యలు కొని చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చిన అన్ని చేసినా కావాలని ఇటా చాడ బిడేసి మేము చేస్తామని చెప్పని అంటున్నారు. ఏ న్యాయ పరిష్కారం చేయలేదు. ఎంఆర్ఓ ఆర్డర్ ఇచ్చిన అంటున్నారు. మాకైతే అర్థం కాలేదు. మాకు కానీ అక్కడ కానీ గుంటలు చేస్తే ఖచ్చితంగా మా ఫ్యామిలీ అందరూ మొత్తం ఇంటి రూపాయలతో అక్కడే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాం. ఖచ్చితంగా చెప్తున్నాను 100%గా. ఈ న్యాయం మాత్రం ఎంఆర్ఓ గారు ఖచ్చితంగా చేయాలా. ఎంఆర్ఓ మాకు పర్మిషన్ ఇచ్చేసినారు. మేము గుంటలు తోయేస్తామని చెప్పి జేసీ తీసుకొని పెట్టేస్తున్నారు. ఖచ్చితంగా అనేది ఎంఆర్ఓ గారు మాకు న్యాయం చేయాలా. మేము పలుమార్లు అర్జీ ఇచ్చుకున్నాము. పరిష్కారం ఏందని చెప్పి పిలిపించి ఇద్దరిని ఇరు వర్గాలను పిలిపించి ఏం చేయాలా, ఏంది ఎక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి ఏ మాట లేదు. కానీ వాకాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 సర్వేపై మండలంలోని పంచాయతీ కార్యదర్శులు మరియు సచివాలయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడారు. వాకాడు మండలంలోని 1786 కుటుంబాలని బంగారు కుటుంబాలుగా గుర్తించారని తెలిపారు. మండలంలో పేదరిక నిర్మూలన చేయడమే P4 ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సాయి ప్రసాద్, ఎంఆర్ఓ సయ్యద్ ఇక్బాల్, ఏఓ శ్రీనివాసులు, డిప్యూటీ ఎంపీడీఓ సురేష్, ట్రైనింగ్ ఆఫీసర్ షేక్ మహమ్మద్ హుస్సేన్ బాషా, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Initially we have conducted P4 survey with the help of సార్ ఆల్ ది బెస్ట్ చెప్పారు కదా. దేని చెప్పారు క్రమాన్ని మార్చి 30, 2020న ఉగాది పర్వదినాన చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందాక ఇక్కడ మాస్టర్ ట్రైనీ గారు చెప్పారు P4 అంటే ఏందని అబ్జర్వేషన్, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం కూడా చెప్పారు. ఏమని చెప్పారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, పేదరికం అనేది లేకుండా చేయడానికి, ఆ పేదరికం ఏదైనా ఉంటే దాన్ని జీరో స్థాయికి తీసుకురావడానికి, దాని పేరే జీరో పావర్టీ P4 ఆర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. దాని యొక్క P4 యొక్క ఇంకొక పేరే జీరో పావర్టీ P4 అని ఉంది. చూసుకోండి, జీరో. ఆంధ్రప్రదేశ్లో పేదరికం అనేది జీరో స్థాయికి తీసుకురావాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇందాక చెప్పారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక విజన్ ఉంది. దాని పేరే 2047 విజన్. ఆ విజన్లో భాగంగా 2029 నాటికి 2047 విజన్లో భాగంగా 2029 నాటికి ఈ P4 కార్యక్రమం ద్వారా 50 లక్షల కుటుంబాలని, పేదరికం దిగువ ఉన్న కుటుంబాలని పేదరికం రేఖకి ఎగువకు తీసుకురావాలి. అంటే బీపీఎల్ ఫ్యామిలీ నుంచి ఏపీఎల్ ఫ్యామిలీకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా ఫస్ట్ ఫేజ్లో భాగంగా 5 లక్షల కుటుంబాలని టార్గెట్ చేసి, ఫస్ట్ ఫేజ్లో 5 లక్షల కుటుంబాలని టార్గెట్గా పెట్టుకొని బీపీఎల్ ఫ్యామిలీస్ని ఏపీఎల్ ఫ్యామిలీస్గా తీసుకురావాలని, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారు, మన గౌరవ ఎమ్మెల్యే గారు దీని మీద ఎంత ఫోకస్ చేస్తారో కూడా చెప్పారు సార్. ఖచ్చితంగాను మన బంగారు కుటుంబాలు అనేది మన రాష్ట్రంలో జీరో పవర్టీ అంటే 2047 కంటే ముందే 2029 లోపల చేస్తారని చెప్పి ఆశించి ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టుబట్టి మరి ఈ కార్యక్రమాన్ని చేస్తారు. కాబట్టి అందరూ సహకరించి మన నియోజకవర్గంలో మన వాకాడు ఫస్ట్ ఉండాలని చెప్పి కోరుకుంటూ, మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మంచి పేరు తెచ్చి మన శాసనసభలో కూడా ఎదిరించాలని చెప్పి కోరుకుంటూ నెక్స్ట్ కంటిన్యూ చేయమని చెప్పి చెప్తున్నాను. గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారికి విశేష అలంకరణ, ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అతిదించదిదిందిష్టాం వసుధాం వసుధారిణీం నమామి కమలాంకాంతం క్షమాం శ్రీయోద సంభవాం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభదాం రూపవేశగదానందాం వరలక్ష్మీ వసుప్రదాం శుభాం హిరణ్య ప్రాకారాం సముద్రతనయాం స్వాహా ఐం హ్రీం శ్రీం మత్తూజయామి తర్పయామి
नमः स्वाहा स्वामिन्ये नमः पूजयामि तर्पयामि नमः संस्थिता नमस्तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा भवतो ते सदा वृद्धः सखा हरिः ओम स्वस्ति भगवद्गीतसे ऐश्वर्याभिवृद्धिरस्तु यजमानस्य मानसिक शारीरिक सर्वसंक्षोभण निवारणमस्तु यजमानस्य संपूर्ण देहारोग्य परिस्थितिरस्तु यजमानस्य अंतर्गत बहिर्गतस्य पितृभागा निवारणमस्तु यजमानस्य संपूर्ण नरदोष निवृत्तिरस्तु यजमानस्य देवी अनुग्रह परिस्थिति द्वारा संपूर्ण सकल कार्य दिग्विजयमस्तु यजमानं भवति। చిల్లకూరు మండలం కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవీశర నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో పల్లెకి శివ ఘనంగా ఉభయకర్తలుగా యారటపల్లి జానకిరాం రెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీశర నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బజార్ వీధిలో ఉన్న కలశం కొట్టు అమ్మవారు ఆదిశక్తి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో దేవీశ్వర నవరాత్రి ఉత్సవాలు భాగంగా అమ్మవారు పార్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. गणेशयन्ने नमः ओम हंसी विष्णुवक्षस्ते नमः ओम हंसी विष्णुरूपाय नमः ओम हंसी शिवकरे नमः ओम हंसी कुमारगुणे ओम हंसी कल्याणनवे नमः ओम हंसी कमलासनाय नमः ओम हंसी शुभप्रदाय नमः ओम हंसी शुभाय नमः ओम हंसी अनंत परोपकाराय नमः ओम हंसी भक्तवत्सलाय नमः ओम हंसी पूर्णचंद्रभाजिताय नमः ओम हंसी शुभलक्ष्मी नमः नमः ओम हंसी मार्तांडाय नमः ओम हंसी स्वाधीन वल्लभाय नमः ओम हंसी महातीताय नमः ओम हंसी शिष्टा धर्मविजिताय नमः ओम हंसी विजित्यदाय नमः ओम हंसी वृषारूढ़ाय नमः ओम हंसी सोडबाणाय नमः ओम हंसी मदन्मदाय नमः ओम हंसी शुद्धचित्ताय नमः ओम हंसी मुनिसुताय नमः ओम हंसी महाभागवे नमः ओम हंसी दक्षिणे नमः ओम हंसी दक्षध्वरुणासिने नमः ओम हंसी सावित्री शंकरप्रियाय नमः ओम हंसी सर्वधाराय नमः ओम हंसी महासादाय नमः ओम हंसी काशी अन्नपूर्णाय नमः ओम हंसी काशी विशालाक्षी नमः ओम हंसी महालक्ष्मी नमः ओम हंसी देवश्रीनिष्टं पुण्यना गृहाण मंगलम दीपम त्रैलोक्यम मंगल గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీశ్వర నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజ, మంగళ వాయిద్యాలు, పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ओवाय कृष्णाय नमः ओवाय कृष्णप्रभाय नमः ओवाय कृष्णनामयाय नमः ओवाय कृष्णप्रभाय नमः ओवाय कृष्णनामयाय नमः ओवाय कृष्णाय नमः ओवाय कृष्णनामयाय नमः ओवाय ओवाय कृष्णभावाय नमः ओवाय कृष्णपुराय नमः ओवाय कृष्णप्रज्ञाय नमः ओवाय कृष्णमूर्ते नमः ओवाय कृष्णविद्याय नमः ओवाय कृष्णराजलक्ष्मी नमः ओवाय कृष्णविद्याय नमः ओवाय कृष्णनागेश्वरी नमः ओवाय कृष्णविद्याय नमः ओवाय గూడూరు పట్టణంలోని బొడ్డు చౌక్లో ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ దేవస్థానంలో అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. అనంతరం మాడవీధి ఉత్సవం నిర్వహించారు. అలాగే రాజవీధిలో ఉన్న శ్రీ గంగమ్మ పరమేశ్వరీదేవి దేవస్థానంలో అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తుల పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ సమీపంలో ఉన్న శ్రీకృష్ణ ధర్మరాజస్వామి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. శ్రీ లక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం మంగళ వాయిద్యాలతో మాడవీధి ఉత్సవం నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
మనుబోలు గ్రామంలోని కోదండ రామాపురం దేవాంగుల వీధిలో వెలిసిన శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం రాత్రి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన నీలిశెట్టి విజయకుమార్, కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన నీలిశెట్టి విజయకుమార్, సుమతి దంపతులు వ్యవహరించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పట్టుకోండి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మనుబోలు గ్రామంలోని గమల్లపాలెంలో వెలిసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు నాని శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా ఉప్పల పురుషోత్తం, భాగ్యలక్ష్మి దంపతులు వ్యవహరించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. Thank you.
మనుబోలు గ్రామంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి ఆలయం వద్ద దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం ఘనంగా నిర్వహించారు. అర్చకులు సాయి కుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఉత్సవాల్లో ప్రత్యేకంగా విద్యుత్ దీపాలంకరణ, తప్పెట్లు, పార్వతీ మహిషాసుర వేషాలు ఏర్పాటు చేసి గ్రామోత్సవం నిర్వహించారు. అంబేద్కర్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు సహకరించిన దాతలకు అంబేద్కర్ యూత్ కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదే విధంగా వస్తా ఉంటాం. ఇదే విధంగా ఇక్కడికి వచ్చిందాక యూత్ ఇదే విధంగా సహకరించాలి. శుభ సమయే మమ మనుబోధ్ గ్రామం సర్వ అభయ ఆయు ఆరోగ్య విష్ణు మధుసూదన త్రివిక్ శ్రీధర హృషికేశ పద్మనాభ సంఘర్ష అనిరుద్ధ పురుషో అధోక్షజ ఉపేంద్ర ప్రణో దేవి సరస్వతీం దీనామావిత్రియవత శ్రీ మహాసరస్వత్యే నమః. మన కమిటీ సభ్యులందరూ కూడా ఒకసారి రావాలి ఇక్కడికి. అయ్యా దాన్ని వదిలేసేయండి. అందరూ దేవుడి దగ్గర రావాలి. అందరూ గుడి పెట్టి దిగి అందరూ గుడి పెట్టుకున్నాను. రెండు పక్కన రావాలి. అందరూ కమిటీ సభ్యులంతా రావాలి. ముందుకు రావాలి. అందరూ కూడా రండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుభముహూర్తకాలే సూర్యాధీనాం నవనాం గ్రహాణాం ఓం ఆంజనేయాయ నమః. ఓం వాయుసేనాయ నమః. నాయ నమః. సూర్యనే నమః. కేసరీనందనాయ నమః. సూర్యశ్రేష్ఠాయ నమః. ఓం భ్రణినే నమః. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర భార్గో ధనుర్ధనః ఆయుక్తం తాంబూలం ప్రతిగృహ్యేర్నానే గంధైతు శోభితం ఆగ్రేయ సర్వదీపానాం దుతరారతియం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిపతాంగరిష్టం వాతాద్భుతం భానరయోజముఖ్యం శ్రీరామదూతం శిరసాన ప్రతి ఏటా నిర్వహించేటువంటి మన అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఈ జెండా మహోత్సవ కార్యక్రమం ప్రతి ఏటా కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అందులో ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకి తోచినటువంటి చిన్న చిన్న పనులు కూడా చేసుకుంటూ ఈరోజు మనం ఇంత మంచి స్థాయిలో మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామంటే దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ యూత్. ఇలా ముఖ్యంగా మనకు ప్రతి ఒక్కరు కూడా వారి సహాయక సహకారాలు అందిస్తూ వచ్చారు. అందులో ముఖ్యంగా ఈరోజు ఈ చిత్రపటం ఎంతో వైవిధ్యంగా ఉంది, చూడచక్కంగా ఉంది అని అందరూ అంటున్నారంటే దానికి కారణం దాన్ని రూపకల్పన చేసినటువంటి ఇద్దరు దంపతులు. వాళ్ళే పరిమళ సురేష్, శ్రీమతి సుగుణమ్మ గారు. అలానే లైటింగ్ దాతలుగా బొమ్మిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా, పార్టీశ్వర్ రెడ్డి, చైతన్యారెడ్డి ఇద్దరు కూడా వారి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. తప్పెట్ల దాతలుగా పచ్చిపాలి రామిరెడ్డి గారు విశేషంగా ఈ మహోత్తర కార్యక్రమానికి ఎంతో కృషి చేసి వారు తప్పెట్ల దాతలుగా ఈ సంవత్సరం ఉన్నారు. అలానే బాణాసంచా దాతలుగా
బొమ్మిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు వారి సహాయ సహకారాలు ఇక్కడ అందించారు. అలానే డీజే దాతలుగా దూడల రాజేష్, మేర్లపాక జశ్వంత్ కుమార్, పల్లం హేత్విక్ మౌర్య సేద, పల్లం జ్ఞానవీర్ మహాతేజ్ వీరు కూడా ఇక్కడటువంటి మహోత్తర కార్యక్రమాలకన్నింటికి కూడా ఈ డీజే సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా సహాయ సహకారాలు అందించారు. అలానే పేరు పేరున అందరికీ కూడా పరిమళ చైతన్య, మోచర్ల మల్లికార్జున్, మోచర్ల మహీంద్ర. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.